ఇక మన తెలంగాణ అభివృద్ధి ఎట్లుందంటే ఇగో ఇట్లా కనబడుతుంది చూడండి. మన తాగుడు తెలంగాణ అభివృద్ధి మొత్తం ఇగో ఈ వార్తలా కనిపిస్తున్నది. 71,550 కోట్లట. జస్ట్ ఒక 2 సంవత్సరాల్లో లిక్కర్ అమ్మకాలు, మద్యం విక్రయాలు 71,550 కోట్లు. అంటే ఇంకొక 28,500 కోట్లు అయితే 1,00,000 కోట్లు. 2 సంవత్సరాలు మన తాగుడు చూడండి. 724 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడు పోయిందట. అంటే లిక్కర్ అంటే ఇది క్వార్టర్ సీసాలు, ఆఫ్లు, ఫుల్లు ఇవన్నీ కలిసి 724 లక్షల లిక్కర్. ఇక బీర్ల విషయానికి వస్తే 960 లక్షల కేసుల బీర్లు. ఒక కేసులు ఎన్ని ఉంటాయి? 12? ఒక కేసులో 12 ఉంటాయి. సో అట్లాంటి 12 బీర్ సీసాలను ఒక్కొక్క కేసు లెక్కలేస్తే 960 లక్షల కేసులట. 2023-25 మద్యం విధానంలో భారీగా అమ్మకాలట. మద్యం ఆదాయంలో 80% ప్రభుత్వ ఖజానాకు పోయిందట. అంటే ఎంత? 71,550 కోట్లలో దాదాపు 40,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు పోయిందట. మరి ఏడు వేసిన గొంగడ ఆనే ఉందిగా. ఇది తెలంగాణ. ప్రజలకి కొంచెమైనా ఏమన్నా ఆలోచన ఉంటే, మీరు ప్రజలు తిడుతున్నాడేందీడు, ప్రజలను అంటున్నాడేందని అనుకున్నా డోంట్ కేర్, ఏ మాత్రం ఇబ్బంది లేదు. మేము ప్రజలకి కొంత ఆలోచించడానికి అవకాశం ఉంది, ఆలోచించండి దయచేసి అని చెప్పే ప్రయత్నమే తప్ప ఇంకొకటి ఏం కాదు. ఆ ప్రజల్లో, ఆ సిటిజన్స్లో నేను కూడా ఒక భాగమే, నేను కూడా ఆలోచించాల్సిందే. సో కాబట్టి నాకు ఈ మాధ్యమం ఒకటి అవకాశం దొరికింది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఇంత దారుణంగా ఉంది అని. మనం ఇవాళ ఫ్రీ బస్సు, గ్యాస్ బిల్లు, ఇంకోటి ఏంది కరెంటు, ఇంతకుముందు ఇంకోటి రైతు భరోసా, రైతు బంధు, ఇంకోటి ఫ్రీ స్కీమ్స్ మాయలో పడి అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇగో ఇట్లా. ఈ మద్యం తాగుడు వల్ల కుటుంబానికి జరుగుతున్న నష్టం ఎంత? ఇప్పుడు మద్య నిషేధం ఎవడు అడుగుతలేడు, నియంత్రణ అడుగుతున్నాం. నిషేధిస్తే అది సరే, అది అయ్యేది కాదు, పోయేది కాదు, అది కుదరని పని, అది వదిలిపెట్టండి. మద్య నియంత్రణ అడుగుతున్నాం. మద్యం మీదనే రాష్ట్రం ఆధారపడి బతకడం ఏంది అని అడుగుతున్నాం మనం. ఇన్ని వేల కోట్లు వచ్చినాయి కదా, ప్రజలు లివర్లు పాడు చేసుకొని, కిడ్నీలు పాడు చేసుకొని ఇన్ని వేల కోట్లు వచ్చినాయి కదా, ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? నీకు అర్థం కావాలి. అరే నీకు వచ్చే ప్రతి ఫ్రీ స్కీము ఇగో నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ తీసుకొస్తున్నవే. ముగిసిన పాత విధానం, నేటి నుంచి కొత్త దుకాణాలు, వాటి నుంచి కొత్త దుకాణాలు రాబోతున్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా 2023లో కేసీఆర్ ఎప్పుడైతే ఎలక్షన్లకి 3 నెలల ముందే, టెండర్లు పూర్తి కాకముందే టెండర్లు పిలిచి ఆ పైసలన్నీ తీసుకుపోయి ఎలక్షన్లకు ఖర్చు పెట్టింది. ఖాతం దాదాపు 3,000 కోట్లు వచ్చినాయి. అప్పటి నుంచి ఈ రోజు దాకా, అంటే నిన్నటి దాకా ఏవైతే వైన్ షాప్లకు వచ్చిన ఆదాయం ఉందో ఆదాయం అన్నమాట ఇదంతా. జిహెచ్ఎంసీ పరిధిలో ఏటా లైసెన్స్ ఫీజు 1,10,00,000 మద్యం అమ్మకాన్ని బట్టి స్లాబులుగా ఇతర ఫీజులు, లైసెన్స్ రుసుములో 6వ వంతు ఇప్పటికే వసూలు చేసిరట. రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలకు సంబంధించి నూతన విధానం సోమవారం అమల్లోకి రాబోతున్నది. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు వాటిని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నూతన పాలసీ 2027 నవంబర్ వరకు అమల్లో ఉండబోతున్నది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. 2023-25 పాత మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగియగా 2 సంవత్సరాల్లో మద్యం అమ్మకాలు మద్యం అమ్మకాలు పెరిగినాయి. రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరినాయి. గత 2 సంవత్సరాల్లో 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగినాయి. ఈ అమ్మకాల విలువ 71,550 కోట్లు. పాత పాలసీ ప్రారంభమైన 2023 డిసెంబర్లో ఏకంగా 4,297 కోట్ల వ్యాపారం జరిగింది. అనంతరం 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 37,485 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 29,766 కోట్ల అమ్మకాలు జరిగినాయి. ఈ మొత్తం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంలో ప్రభుత్వానికి 80% మేర సమకూరింది. దీనికి అదనంగా మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజులు, లైసెన్స్ ఫీజుల రూపంలో ఆదాయం వచ్చింది. అంటే నీ లిక్కర్ ఖర్చు ఆ డీలర్లకి, ఆ షాప్ ఓనర్లకి అందరికి పోగా ఆ 20% అందరికి వెళ్ళిపోతుంది. మిగతా 80% ప్రభుత్వానికి ఆదాయం అంతా మొత్తం ట్యాక్సే అన్నమాట. మొత్తం ట్యాక్స్లే మిగతావి. ఎన్నికలతో పెరిగిన అమ్మకాలు,
పాత మద్యం పాలసీ సమయంలోనే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వేరువేరుగా రావడం రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరగడానికి దోహదపడింది. ఈసారి ఫీజుల పెంపు కొత్త పాలసీ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశగా ఎక్సైజ్ శాఖ మద్యం పాలసీలో కొన్ని కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా మద్యం దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఫీజును గతంలో ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచింది. ఈ పెంపు ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో పాటు మద్యం దుకాణదారులు చెల్లించాల్సిన వార్షిక లైసెన్స్ ఫీజును కూడా అమ్మకాల స్థాయి ఆధారంగా స్లాబులుగా విభజించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో దుకాణానికి ప్రతి ఏటా అత్యధికంగా 1,10,00,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అమ్మకాలను బట్టి 1,10,00,000, 85 లక్షలు, 56 లక్షలు, 55 లక్షలు, 50 లక్షల స్లాబులు నిర్ణయించారు. అయితే లైసెన్స్ దారులు చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులో 6వ వంతు ఫీజు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ వసూలు చేసేసింది. ఇక కొత్త వ్యాపారులకు కలిసి వచ్చే కాలమట. కొత్తగా లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు సోమవారం నుంచి తమ దుకాణాలను కొత్త పాలసీ ప్రకారం ప్రారంభించబోతున్నారు. ఈసారి వ్యాపారులకు కూడా పరిణామాలు లాభదాయకంగా ఉండేలా కలిసి వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త పాలసీ కాలంలో గ్రామ పంచాయతీ, పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతేకాకుండా త్వరలో జరగబోయే మేడారం జాతర వంటి భారీ ఉత్సవాలు కూడా మద్యం అమ్మకాలు భారీగా పెరగడానికి కారణమవుతాయి. ఇదే జోష్తో కొత్త మద్యం వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. ఇక ఎస్కో దెబ్బ. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఇంకా అయిపోలేదా? అదొకటి ఉన్నది. మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయా? జిహెచ్ఎంసీ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయా? ఇక పండగే పండగ. ఇక మళ్ళీ అటు ఇటు తిప్పి అటు ఇటు అయిపోయేలోపు మళ్ళీ ఇంకా జనరల్ ఎలక్షన్స్ వస్తూనే ఉండే. మళ్ళీ ఆ లోపు కొత్త పాలసీ వస్తుందేమోలే కానీ, అంటే మళ్ళీ అప్పటికి టెండర్ అయిపోద్ది. కానీ ఎలక్షన్స్ అన్నీ ఈ 2 ఇయర్స్ కాలంలోనే జరగబోతున్నాయి. ఇది మన పరిస్థితి. ఏమాత్రం మనం ఈ తెలంగాణ ఒకప్పటి లెక్క లేదు. ఎంత చైతన్యం ఉన్న తెలంగాణ నివురుగప్పిన నిప్పులా ఉందా, లేకపోతే అచేతనంగా ఉందా, ఏం అర్థం కావట్లే. ఎందుకంటే ఎన్ని ఇష్యూస్, ఎన్ని సమస్యలు రాష్ట్రం ఈ స్థాయిలో ఉన్నా కూడా మనం ఒక బలమైన పోరాటాన్ని నిర్మించలేకపోతున్నాం. విషయం ఏంటంటే ఒక లీడర్ లేకుండా పోయింది తెలంగాణకి. ఒక లీడర్ లేని అనాథలాగా మారిపోయింది. మొత్తం దొంగలే తయారయ్యారు. ఫక్తు రాజకీయం ఇంకొక ఆలోచన లేదు. ఏడ భూమి ఉంది, ఎడ సంపాదించాలి, ఎవరి జేబులు చేయబెట్టాలి. ఈ సంఘాలు గింగాలు ఇవన్నీ ఏం లేవు. ఏ రోజుకి ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, బషీర్బాగ్లో ప్రెస్ మీట్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్, ఖతం అయిపోయింది. ఆ ప్రెస్ మీట్ కూడా స్టేజ్ మీద ఉన్న 4, కింద ఉన్న 3. ఇక వీళ్ళే ఇంటర్ ఆయన స్పీచ్. ఓ రౌండ్ టేబుల్, ఆ రౌండ్ టేబుల్లో చుట్టూ 10 మంది మాట్లాడటాయని ఒక ఆయన, నిర్వహించటాయని ఒక ఆయన. ఇక 10-15 మంది తప్ప ఎవరినారు. జనాలకు కూడా అర్థమైంది. అందుకే మనం లైవ్లు పెట్టినా కూడా 10-20 మందికి మించి ఎవరు చూడరు. ఏ లైవ్ ఏ ఛానల్లో పెట్టినా. కొందరైతే అసలు పెట్టనే బెటర్ వాటిని. చాలా దారుణంగా ఉన్నది సిచ్యువేషన్.